నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నది ఎక్కడో తెలుసా? ఎమరాల్డ్ మిఠాయి దుకాణంలో. ఇది నేచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ విజయరామ్ గారి ఎమరాల్డ్ దుకాణం. ఇది మీ అందరికీ సుపరిచితమైన మిఠాయి షాపే. ఇక్కడ మిఠాయిలే కాదు, మిఠాయిలతో పాటు వారి గో ఆధారితంగా పండించిన పంటల్లో దిగుమతి వచ్చిన ధాన్యాలు, అలాగే ఆయిల్స్, అన్ని రకాల వస్తువులు ఇక్కడ మనకు అమ్ముతున్నారు. ప్రజెంట్ అందరికీ ఎమరాల్డ్ అనగానే మిఠాయిలు, స్వీట్స్ ఇవే అనుకుంటారు. కాదండి, ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొక ఐటమ్ ఏంటి అంటే ఆవు పాలు సాబుదానాతో కలిపి చేసిన ఒక ఐటమ్ అనేది చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. అది తాగటం వల్ల బాడీలో హీట్ కంట్రోల్ అయ్యి చాలా మంచి యూజ్ ఉంటుందని చెప్తున్నారు సార్. అలాగే ఇక్కడ ఉండే స్వీట్స్ అన్నీ కూడా కెమికల్ లేకుండా, సిల్వర్ కోటింగ్ పేపర్ అనేది లేకుండా చాలా నాణ్యంగా మంచి స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసి, ఆవు పాలతో తయారు చేసిన స్వీట్స్ దొరుకుతాయని సార్ మాటల్లోనే విన్నాము. అవన్నీ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఇవి నానబెట్టామనుకోండి, 4 రోజుల్లో వీటిలోంచి మొలకలు వస్తాయి. బియ్యం నుంచి మొలకలు వస్తాయి. పూర్వనామం నివారణి, కాలక్రమంలో నవారా అంటున్నారు. అంటే ఏ జబ్బునే నివారిస్తుంది. ఇవి మనం కొర్రల్లో ఎంత ఫైబర్ ఉందో దీంట్లో అంత ఉంది. 14.5% ఫైబర్ ఉంది. ఇప్పుడు మనం బియ్యం తినలేని వాళ్ళు అన్నం రూపంలో, దీన్ని అన్నం రూపంలో తినాలంటే ఇంత ఫైబర్ ఉన్నప్పుడు ఇష్టపడలేరు కదా. దీన్ని రెండవ పద్ధతి ఏంటంటే రాత్రి ఒక 24 గంటలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఎండబెట్టేసేయండి బియ్యాన్ని. మళ్ళీ నానిన బియ్యాన్ని ఎండబెట్టేసి రవ్వ చేయండి. ఆ రవ్వని అంబలు చేయండి, ఉప్మా చేసుకోండి, కిచిడి చేసుకోండి. అప్పుడు సాఫ్ట్గా అవుతుంది. ఫైబర్ ఏం మిస్ కాదు. అంటే ఇష్టం లేని వాళ్ళు అలా కూడా వండుకోవచ్చు. అంటే ఇంకా రైస్ తినము అనుకున్నప్పుడు ఆ ప్లేస్ తినలేము అనుకున్నప్పుడు రవ్వ రూపంలో తింటే, అది అన్నిసార్లు నమ్మటం కష్టం కదా. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలా అంబల్ రూపంలో లేకపోతే కిచిడి రూపంలో నానబెట్టి ఎండబెట్టేసేస్తే అప్పుడు పూర్తిగా ఎండిపోతుంది. దాన్ని రవ్వ చేయండి. ఎందుకు సార్ నానబెట్టే ఎండబెట్టడం? ఇవే చేయొచ్చు కదా డైరెక్ట్. అంటే పళ్ళు లేని వాళ్ళు ఉంటారు, నమ్మలు లేని వాళ్ళు ఉంటారు. 30 సార్లు నమ్మటం ప్రాక్టీస్ లేదు కదా. ఒకరోజు తిని పక్కన పెడతారు. అలా పెట్టకుండా ఉండాలి. ఇదే పద్ధతి. ఓకే. ఇంకా ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి సార్ మనకి ఇక్కడ? ఇది చూస్తాకి సిమిలర్ గా ఉంటుంది. ఇది కులాకార్. ఇది గర్భిణీలకి చాలా మంచిది. మీరు ఇందాక రక్తహీనత మంచిది. దీంట్లో జింక్ కూడా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది 10 to 12%. దాంట్లో 14.5% ఉంటుంది. దీంట్లో 10 to 12% ఉంటుంది. ఇవి పంట కాలం కూడా తక్కువ, 110 days లో వచ్చేస్తుంది. ఖరీఫ్ రవి కూడా చేసుకోవచ్చు. ఇది కూడా అంతే. అది మడుమురంగి, అది 140 రోజులు. ఇది కృష్ణవ్రీహి, కాలాబట్టి, బ్లాక్ రైస్ అంటారు. ఇంద్రాణి, ఇది అన్నప్రశ్నకి బాగా ఉంటాయి. ఇవి అంటే లావు ఉండడు కానీ బరువు ఉంటాడు. బోన్ స్ట్రెంత్ చూస్తాకేమో మనం బక్కగా ఉన్నాడు అనుకుంటాం, ఎత్తుకున్నప్పుడు బరువు ఉంటాడు. ఇప్పుడు అంటే నార్మల్ రైస్ చూసినట్టుగానే ఉన్నాయి కానీ కొంచెం కలర్ మన టేస్ట్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటాయి. కానీ ఇది ఎవరు ఏదైనా తినొచ్చు. అలానే ఇది గర్భిణీలు మాత్రమే ఎవరైనా తినొచ్చు, వాళ్ళకి సూటబుల్. నవారా కూడా ఎవరైనా తినొచ్చు. అంటే డైలీ మనకు సెట్ అవుతుంది, మనం తినాలనుకుంటున్నాం, ఇంట్రెస్ట్ ఉంది అంటే డైలీ రొటీన్ లో తినేయచ్చు. కాకపోతే ఏంటంటే ఇది రోజుకు ఒకసారి తినగలుగుతాం. 14.5% ఫైబర్. మార్నింగ్ 10కి తిని ఈవినింగ్ మీరు తింటే 6 o'clock తినేయాలి. అలా 2 times, అంతకుమించి తినలేరు. అవసరం కూడా లేదు. అంటే మైండ్ ఏంటంటే ఏం తినలేదని మనం కన్ఫ్యూజ్ అవుతాం కానీ బాడీ అయితే కోరుకోదు. ఓకే. ఇంకా సార్ ఇవన్నీ సార్ స్వీట్స్ ఏనా? ఇవన్నీ పచ్చళ్ళు, బెల్లం ఐటమ్లు. మైసూర్ మల్లిక, బహురూపి. అవి ఇవేనా అండి? అవి కూడా ఇవన్నీ కూడా సింగిల్ పాలిష్.
జనరల్ గా అంటే మనకు ఎమరాల్డ్ అనగానే స్వీట్ షాప్ మిఠాయి దుకాణం అనే సార్. ఇప్పుడు ధాన్యం అమ్మటం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇది స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అవుతుందండి. 10 ఏళ్ళు అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే మనం సాధన చేసి తింటున్నామో అప్పటి నుంచి 10-12 ఏళ్ళు అయిపోయింది. ఓకే. ఇప్పుడు కొన్ని మిఠాయిలు కూడా తగ్గించేసాం. ఎందుకని సార్? ఈ సేల్ పెరగడం. మిఠాయి సమాజానికి అవసరం లేదు, మా జీవనాధారం. ఓకే. కానీ అది తినకపోయినా ఏం కాదు, ఇది తినకపోతే ప్రమాదం. రైట్ సార్. ఎందుకంటే సమాజానికి ఇది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మా షాపు సగం కిరాణా షాప్ అయింది, సగం మిఠాయి షాప్ అయింది. ఓకే. పోన్లేండి సార్, ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా. దీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇంకా మీద కూడా దీన్నే పెంచుతాం ఎక్కువగా. ఇది అవసరం అమ్మా, మిఠాయిలు అవసరం కాదు. కానీ మేము బతుకుతున్నాం కాబట్టి అమ్ముతున్నాం. అలవాటు పడిపోయారు కదా సార్, పబ్లిక్ కూడా చూస్తున్నాం చాలా మంది అలవాటు పడ్డారు. దీని వెనక 200 మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బతికించడానికి చేయాలి. మా జీవనాధారం కూడా అదే. సరే, ఇది మిఠాయి షాప్ ఉంది కాబట్టి నేను పాలెక్కర ప్రోగ్రామ్స్ వాలంటీర్గా నేను చేయగలిగా. ఆయన ప్రోగ్రామ్స్ అని నాకు ఒక సోర్స్ కావాలి, ఇంకా అది పెట్టు. కానీ మిఠాయిలో ఎక్కడ కృత్రిమ రంగులు కానీ ఏమి ఉండవు, ఫ్లేవర్స్ ఎసెన్స్ వెండి దగ్గర ఉండదు ఎక్కడ. ఇట్లా ఆవు పాలు 1000 లీటర్లు అమ్ముతాను నేను, దేశీ ఆవు పాలు. రైతుకి 85 నుంచి 90 రూపీస్ నేను ఇస్తున్నాను బల్క్ లో. ఒకే చోట పోసినందుకు ఫార్మర్ కూడా బెనిఫిట్. ఇట్లా నేను దేశీ ఆవు. మీరు అంటే మీ దగ్గర ఉన్న గోవుల ద్వారా వచ్చే మిల్కేనా సార్? ఇంకా దీంతో పాటు ఒక 20 గోశాలకు సపోర్ట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. చేసి ఇప్పుడు నాకు దగ్గరగా 1200 లీటర్లు పాలు, దేశీ ఆవు పాలు. ఇలా ఈ ఫార్మర్స్ కూడా వీటిలో 85% ఫార్మర్కి వెళ్తాయి పేమెంట్. ఓకే. దీంట్లో డైలీ 85,000 రూపాయలు ఒక రైతుకి వెళ్తాయి ఎవ్రీడే. అంటే 1,00,000 రూపాయలు ఏదంటే 85,000 వాళ్ళకి వెళ్తాయి. అలాగే పాల ద్వారా కూడా వెళ్తాయి. దీనివల్ల రైతులు ఇంకో ఎకరం సేద్యం పెంచుతున్నారు. అలాగే కారము మీద కూడా ఎక్కువ పనిచేస్తున్నాం, పసుపు మీద. నల్గొండలో గద్వాల్లో కూడా రైతులను పెంచుతున్నాము. మీ నల్గొండలో కూడా పెంచుతున్నాము. గద్వాల్లో శ్రీను అని నా దగ్గర 5 ఏళ్ళు పనిచేశాడు. అతని దగ్గర కూడా ఈ మిర్చిని, అంటే మిర్చి ద్వారానే ఎక్కువ క్యాన్సర్ వస్తుంది. ఈ మధ్య చూస్తున్నాం మిర్చికి రంగులు ఒకటే కదండి, దగ్గరగా 10 to 15 టైమ్స్ స్ప్రే చేస్తారు. ఆ లేయర్స్ అన్ని దాని మీద ఉంటాయి, దాన్ని అలా కారం చేసి అమ్ముతున్నారు. క్యాన్సర్ రావడానికి కూడా 99% మిర్చి పౌడర్ మన సమాజంలో. అందుకని ఈ క్యాన్సర్ తగ్గాలన్నా మనం మిర్చిని రైతుని ప్రోత్సహించాలనేది ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ఈ ధాన్యానికి సంబంధించిన రైతులు కానీ పాలకు సంబంధించిన వాళ్ళు అందరూ మీరు అంటే చెప్పటం వల్ల నా ట్రైనింగ్ అయిన వాళ్ళండి. అలాగే నా వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు మానేసి అమెరికా నుంచి వచ్చారు, ఆవులు పెట్టుకుని స్థిరపడ్డారు. అక్కడ వాళ్ళకి 10,000 వచ్చినా సరే, 10 లక్షలు వచ్చినా సరే, నాకు 1,00,000 రూపాయలు వచ్చినా పర్వాలేదు అని సంతృప్తి పడుతున్నారు. ఆవులతో ఆనందాన్ని పొందుతున్నారు. తద్వారా ఎంతో మందికి వాళ్ళు పాలు ఇస్తున్నారు. చాలా మంది ఇళ్లలో అర్ధరాత్రి పూట చిన్నపిల్లలు ఏడుపు లాగిపోయినాయి. అంటే వాళ్ళకి ఏడుస్తూ ఉంటారు, ప్యాకెట్ పాలు తాగి కడుపు నొప్పి అని. అవన్నీ తగ్గినాయి. వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ సమస్యలు లేవు. ఇవన్నీ వాళ్ళు చెప్తారు, పేరెంట్స్ చెప్తున్నారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిన రిజల్ట్. పిల్లల్ని తీసుకొస్తారు, పాలకి అంతా కూడా పిల్లలు తీసుకొస్తారు, ఆవుకి దండం పెట్టిస్తారు. అవన్నీ కొంతమంది ఆటోమేటిక్ గా పెడతారు. ఇది నాకు బాగా కళ్ళ నీళ్ళు వస్తాయి. వాడు వచ్చినప్పుడు ఎలా పెడతారో తెలియదు, ఆ తరంగాలు ఎలా వెళ్తుందో తెలియదు. వైబ్రేషన్స్ కనెక్ట్ అయిపోతున్నాయి సార్. పిల్లలకి దండం పెడతారు, కృష్ణుడి దండం పెడతారు, చిన్న చిన్న పిల్లలు. మీరు చూపించిన ఫోటోలు చూసారు కదా, మళ్ళీ మంచి తరం వస్తుంది అనేది అక్కడ ఆయన బాగా పనిచేస్తున్నారు. ఒకే మనిషి దేశం కోసం ఇంత కష్టపడుతున్నాడు కదా, మంచి రోజులు వస్తాయని. సో మీ ఛానల్ ద్వారా మరింత ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళ్ళాలని, గోవుల సంఖ్య పెరగాలని, గోవు కూడా జాతీయ ప్రాణి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా తప్పకుండా అలాంటి రోజు ఒకటి రావాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.